అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఏహే ఎక్కడి ట్విస్ట్లు ఏం ట్విస్ట్లుల్లా తమిళ రాజకీయాల్లో విజయ్కి మద్దతు సరిగా దొరుకుతలేదు. అన్నా డిఎంకే కలవబోతున్నాయని కొందరంటే లేదు లేదు వీళ్ళిద్దరితో కలిసి రజనీకాంత్ సీఎం కాబోతుండని కొందరు. అందుకే నిన్న పోయి స్టాలిన్ కలిసిండని ప్రచారం చేసుడు చూసినాం కదా రాజకీయం ఎట్లా నడిచిందో. అయితే ఇక అవన్నీ ఉత్త ప్రచారాలే అయినాయుల్లా ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా కొన్ని గంటల్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతుండలో 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్నదని గవర్నర్కు లెటర్ కూడా ఇచ్చిండు విజయ్. 5 షెయి పార్టీ ఎమ్మెల్యేలు, 4 కామ్రేడ్ ఎమ్మెల్యేలు, 2 వీసీకే పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చేసరికి ఫుల్ ఖుషి అయిన దళపతి విజయ్ గవర్నర్ సార్ను కలిసిండు. ఇంకో దిక్కు చెన్నైలో ప్రమాణ స్వీకారానికి ఏకధంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే పొద్దటీలు ఇదంతా క్లారిటీ రాకముందు లోక్ భవన్ దగ్గరికి ధర్నాకు పోతున్న కాంగ్రెస్ కార్యకర్తలను డిఎంకే కార్యకర్తలు ఇగో ఇట్లా అడ్డు తగిలి కింద పడేసి ఉరికిండ్రు. మమ్ములను మోసం చేసి అట్లెట్లా పోయి విజయ్ సంకల చేరిండ్రు, ఇన్నేండ్ల సోపతిని 2 రోజులనే ఎట్లా మార్చిండ్రు అని గరమైండ్రు. కండువాలు జెండాలు గుంజుకొని కింద పడేసి ఫైర్ ది ఫైర్ అన్నారు. ఇంకో దిక్కు అధికారికంగా డిఎంకే కూడా కాంగ్రెస్ తోని దోస్తాన కటీఫ్ అని చెప్పేసింది. ఇక ఇది తమిళనాడు ముచ్చటైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని పువ్వు పార్టీ పెద్దలు ఓకే చేసిండ్రు. ప్రమాణ స్వీకారానికి మోడీ, అమిత్ షాలు, కొంతమంది కేంద్ర మంత్రులు హాజరుపడతారట. సంపాదన ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యమని చాలా మంది ఫిట్గా ఉండేటందుకు జిమ్లకు పోతున్నారు, వాకింగ్లకు పోతున్నారు, మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఇక పండ్లు, ఫలాలు, క్యారెట్లు, కీరా దోసకాయలు అయితే కిలోలు కొనుక్కొచ్చి ఎట్లా తింటుర్రో చూస్తున్నాం కదా. కానీ ఒక్కసారి గిడు చూడుండ్రి వాటిని అమ్మేటోళ్ళు ఎట్లా అమ్ముతున్నారో. రంగుల ముంచుడు గంపల ఏసుడు, రంగుల ముంచుడు గంపల ఏసుడు, అంతే, ఇంకో ముచ్చటే లేదు. ఇంకో దిక్కు ఇగో ఈ అక్కేమో తేటగా గడిగి గంపలేసుడు. ఒక్కటే నిమిషంలో ఎటువంటి కీర దోసకాయలు ఎట్లా అయిపోతున్నాయో చూడండి. బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్లో ముచ్చటిది. కీర దోసకాయలు కొందామని పోయిన కొందరు ప్రయాణికులు వీళ్ళు చేసే పని చూసి షాక్ అయ్యి నెత్తి కొట్టుకొని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే పొట్టుగా వైరల్ అవుతున్నది. ఇప్పుడు ఇగో ఇసోంటి తింటే ఆరోగ్యం వచ్చుడు కాదు, మనకు మనమే రక్తంలో విషం ఎక్కించుకున్నట్టు అవుతుందని కొందరు అంటుంటే ఇంకా కొందరేమో ఇక ఇప్పటి సంధి ఏ పండ్లను తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది అని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే ఈ చెరుకు రసం చూడండి ఎట్లా తయారు చేస్తున్నారో. శివా, ఈగలు, కందిరీగలు, దోమలు జిబజిబా అని ముసురుకున్నాయి కదా. మరి ఇంత గలీజ్గా ఊపిస్తున్నా ఆ పెద్ద మనిషి ఎట్లా రసం తయారు చేసిండో ఎవరికి పోసిండో గాని ఓ అన్నలు అక్కలు చూసిండ్రు కదా. ఎండాకాలంలో బయటికి పోయి మంచిగా చెరుకు రసం తాగుదాం, కీర దోసకాయలు తిందాం అనుకునేటోళ్ళు జర జాగ్రత్తగా ఉండుండ్రు. కానీ వామ్మో చూస్తేనే భయం అవుతున్నదిగా వీటిని. దేవా, నిన్నట్ల సంపాదన ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యమని చాలా మంది ఫిట్గా ఉండేటందుకు జిమ్లకు పోతున్నారు, వాకింగ్లకు పోతున్నారు, మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఇక పండ్లు, ఫలాలు, క్యారెట్లు, కీరా దోసకాయలు అయితే కిలోలు కొనుక్కొచ్చి ఎట్లా తింటుర్రో చూస్తున్నాం కదా. కానీ ఒక్కసారి గిడు చూడుండ్రి వాటిని అమ్మేటోళ్ళు ఎట్లా అమ్ముతున్నారో. రంగుల ముంచుడు గంపల ఏసుడు, రంగుల ముంచుడు గంపల ఏసుడు, అంతే, ఇంకో ముచ్చటే లేదు. ఇంకో దిక్కు ఇగో ఈ అక్కేమో తేటగా గడిగి గంపలేసుడు. ఒక్కటే నిమిషంలో ఎటువంటి కీర దోసకాయలు ఎట్లా అయిపోతున్నాయో చూడండి. బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్లో ముచ్చటిది. కీర దోసకాయలు కొందామని పోయిన కొందరు ప్రయాణికులు వీళ్ళు చేసే పని చూసి షాక్ అయ్యి నెత్తి కొట్టుకొని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే పొట్టుగా వైరల్ అవుతున్నది. ఇప్పుడు ఇగో ఇసోంటి తింటే ఆరోగ్యం వచ్చుడు కాదు, మనకు మనమే రక్తంలో విషం ఎక్కించుకున్నట్టు అవుతుందని కొందరు అంటుంటే ఇంకా కొందరేమో ఇక ఇప్పటి సంధి ఏ పండ్లను తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది అని కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఈ చెరుకు రసం చూడండి ఎట్లా తయారు చేస్తున్నారో. శివా, ఈగలు, కందిరీగలు, దోమలు జిబజిబా అని ముసురుకున్నాయి కదా. మరి ఇంత గలీజ్గా ఊపిస్తున్నా ఆ పెద్ద మనిషి ఎట్లా రసం తయారు చేసిండో ఎవరికి పోసిండో గాని ఓ అన్నలు అక్కలు చూసిండ్రు కదా. ఎండాకాలంలో బయటికి పోయి మంచిగా చెరుకు రసం తాగుదాం, కీర దోసకాయలు తిందాం అనుకునేటోళ్ళు జర జాగ్రత్తగా ఉండుండ్రు. కానీ వామ్మో చూస్తేనే భయం అవుతున్నదిగా ఇట్ని దేవా. ఓ కాడ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నది ఒక అమ్మాయి. పిల్లను సాగనంపే టైం కాగానే పిల్లింట్లోళ్ళు ఏడ్చుకుంటా అప్పగింతలు చేస్తున్నారు. కథం ఇంతల్లోనే 3 కుక్కలు ఒకటేసారి పిల్ల మీదకొచ్చి ఒకటే ఒరుడు పెట్టినవుల్లా. అచ్చా ఏమన్నా అయింది ఆ పిల్లకు అని పరేషాన్ అయ్యేది ఏం లేదు. ఎందుకంటే ఆ కుక్కలు వచ్చింది కరిచేతందుకు కాదు. మరి ఎందుకు ఏం కథ తెలుసుకుందాం పాండ్రి. గిందుకే అంటారేమోనుల్లా, విశ్వాసం చూపుట్ల కుక్కలను మించినలేవ్వని. అగజుడుండ్రి 3 కుక్కలు అటు యజమానురాలు పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతుంటే ఎట్లా బాధెల్ల వస్తున్నాయో. పిల్ల పేరు గౌరీ. ఈ 3 కుక్కలు చిన్న కూనలుగా ఉన్నప్పటి నుంచి ప్రేమగా సాకిందట ఇట్ని. ఆయన ఇప్పుడు లగ్గం చేసుకొని పోతుంటే మనుషులు కదా అప్పగింతలప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నట్టే ఒకటే మొత్తుకుంటా గిట్లా పట్టుకుంటున్నాయి ప్రేమ కొద్దీ. అస్సలు ఓనియలేదనుకోరాదుండ్రి పిల్లను. ఆగో కిందికి పోయినాక కూడా గట్లనే మొత్తుకుంటుంటే ఏడు పాగలే ఇక పిల్లకు. ఏండ్ల సంధి అటి మంచి షెడ్డ చూసుకున్నదా ఉప్పు తిన్న విశ్వాసం కొద్దిట్లా ఏడ్చుడు పెట్టినాయి. ఆటికే గనక మాటలొస్తే అట్లెట్లా పోతో మమ్మల్ని ఇడిచిపెట్టి ఓకు, నువ్వు పోతే మాకు ఎవరు పెడతారు, మమ్మల్ని వాకింగ్కి ఎవరు తీసుకుపోతారు, మేము నిన్ను ఓనియము అని ఎంత ఏడ్చుకుంటా మాట్లాడినోనుల్లా. ఇప్పుడు ఇదంతా ఆన్నే ఉన్నోళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టేసరికి డాగ్ లవర్స్ అయితే కండ్ల నీళ్లు పెట్టుకున్నంత పని చేస్తున్నారు కావచ్చు. కానీ ఎంతైనా మూగజీవాల ప్రేమే వేరుల్లా అన్నట్టుది ఎక్కడనో చెప్పలే కదా, డెహ్రాడూన్లో ముచ్చటిది. కాళ్ళుండి కూడా సంకల ఊతకర్రలు పెట్టుకొని కుంటుకుంటా ట్రాఫిక్లకు వచ్చి అడుక్కునేటోళ్ళని చూసినాం. అన్ని తీర్ల మంచిగుండి కూడా ఏడు ముఖం పెట్టుకొని పొద్దటి సంది ఏం తినలేదు పైసలు ఇయ్యమని అడుక్కునేటోళ్ళని కూడా చూసినాం. కాలు ఇరగకున్నా మల్క పెట్టి కూర్చొని గిరికల బండి మీద తిరుక్కుంటా అడుక్కునేటోళ్ళని కూడా చూసుంటాంలే. కానీ ఇక్కడ ఒక పెద్ద మనిషి చూడుండ్రి ఎట్లుండి ఏం చేస్తున్నాడో. వావ్ అన్నా వావ్, సూపరే నువ్వు. ఒక్క చెయ్యున్న నీకు 2 చేతులెత్తి మొక్కినా తక్కువనేపో. మరి కాదానుల్లా, ఉన్నది ఒక్క చెయ్యి అయినా గాని ఆళ్ళ కాడ చెయ్యి దాచి అడుక్కునేది గలీజ్గా కష్టపడి పని చేసుకొని పైసలు సంపాదించుకుంటా అని మనోధైర్యం కొద్దీ ఇట్లా కటింగ్ చేసి కాసులు సంపాదిస్తున్నాడు అన్న. ఆ చేతికున్న పట్టి కూడా పట్టుకున్నది కాదు, దానికి తీగతోటి దువ్వెనను గట్టి మరీ హెయిర్ కట్ చేస్తున్నాడు. ఇది కదా ఆత్మవిశ్వాసం అంటే, ఇది కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే. అన్ని తీర్ల చక్కగుండి అన్ని సౌలతులుండి కూడా అబ్బా ఇప్పుడు ఆ పని చేయాలనా, నాతోటి అయ్యే పనేనా అని చెయ్యగలిగే పనిలా కూడా వంకలెత్తుకునేటోళ్ళు, వాయిదాలు వేసేటోళ్ళు ఈ అన్నను చూసి నేర్చుకోవాలనుల్లా. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏమో కానీ సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతుంది ఇప్పుడు. కానీ అన్న, నీ పొట్టకూటికి నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నీకు అది గొప్పగా అనిపించకపోవచ్చు, కానీ నీ అసొంటోళ్ళు ఎంతో మందికి ఆదర్శమే. అందుకే గరం గరం తరపున నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నావు. కొందరు ఉంటారుల్లా ఎదిరింటోళ్ళు మంచి బండి కొంటే కండల్లో నిప్పులు పోసుకుంటారు. ఇక వీళ్ళను మించిన వాళ్ళు ఇంకా కొందరు ఉంటారు, పక్కింటోళ్ళు కారు కొంటే ఏకంగా కండల్లో కారమే పోసుకుంటారు. ఇక వీళ్ళను మించిన వాళ్ళు ఏకదం మనుషులు ఇంకా కొందరు ఉంటారు, నువ్వు సూపరు, నీకేంది బండి కొన్నావు, నువ్వు తోపు కారు కొన్నావని పొద్దున్నాక మాట్లాడి మస్తుగా నవ్విస్తారు. రాత్రిపూట వచ్చి ఇగో గీసోంటి పనులు చేస్తారు. ఓష్ని అన్యాలం పాడుగాను గోషిగా ఎంత పని చేస్తీవిరా, ఒక్కటే దెబ్బకు పప్పు చేస్తీవిగారా. అగో చూడుండ్రులా మళ్ళా ఎట్లా ఉరుకుతున్నాడో, కుక్కలు కాంక ఎంబట పడితే పోయినట్టే ఎట్లా పత్తా లేకుండా వారిపోయిండో. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో ఉన్న ప్రతాప్ నగర్ లో ముచ్చటగిది. ఈ గోషి కనుకట ఎవరైనా మంచి కార్లు కొనుక్కొని తిరుగుతానట అస్సలు నచ్చదట. బరాబర్గా కార్ల అద్దాలను వలగొడితేనే ప్రశాంతంగా నిద్ర పడుతుందట. అందుకే మధ్యరాత్రి లేసొచ్చి కర్ర పట్టుకొని తిరిగి ఇంత పెద్ద కారును ఆగమాగం చేసిండు. అట్లని ఇది ఒక్కటే కారు కాదుల్లో వేరే దగ్గర కూడా వాళ్ళకు కొట్టిండట.
కాకపోతే ఇక్కడ సీసీ కెమెరా ఉండబట్టి దొరికిపోయిండు. పోలీసులు దేవులాడుతురట గాని చూడుండ్రుల్లా ఏసోంటోళ్ళు మోపైతుర్రో లోకం మీద. అరే మరి మంది కార్లు కొనుక్కొని తిరిగితే వీనికి కడుపులో మంట ఎందుకు పుడుతుందో గాని లక్షల రూపాయల కార్ను ఒకటే దెబ్బకు వలగొట్టి మెకానిక్ షాప్కు పంపిండు పోన్రి. మీరైతే కార్లను బండ్లను బైలంగా దాసుకోర్రి. మీ ఏరియాలో కూడా గీసోంటోళ్ళు ఉంటారు సోమి, ఏమంటున్నావు? కన్న పిల్లలను కంటికి రెప్పోలే చదువుకుంటారు అవ్వయ్యలు. ఒక్క మాటలు చెప్పాలంటే బిడ్డల కోసమే బతుకుతారు అమ్మా నాయనలు. పిల్లలు ఏదైనా ప్రమాదంలో పడితే వాళ్ళ ప్రాణాలను అడ్డేసి మరి బిడ్డల ప్రాణాలను కాపాడుకుంటారు. అట్లుంటది, అంత ప్రేమ చూపెడతారు అమ్మా నాయనలు కదా. అయితే ఇప్పుడు వార్త ఏంటంటే ప్లాట్ఫామ్ మీదకించి కింద పడిపోయిన కొడుకును కాపాడుకునేందుకు తన ప్రాణాలను అడ్డేసి బతికించుకున్నాడు. ఇగో ఇక్కడ అగ చూడండి, రైలు అంత రువ్వడిగా పోతుంటే కూడా పట్టాల మీద వండుకొని కొడుకును గట్టిగా పట్టుకొని ఎట్లా రక్షించుకున్నాడో తండ్రి కొడుకు ఇద్దరు బతికిండ్రు పోండి. బంగ్లాదేశ్ లో ఉన్న ఒక రైల్వే స్టేషన్ లో ముచ్చటిది. మరి పిల్లగాడు సీదా రైలు వచ్చే టైంకే ఎట్లా కింద జారి పడ్డాడో గాని అది చూసిన తండ్రి ఒక్క సెకను కూడా ఆలోచన చేయకుండా కిందికి దుంకి కొడుకు మళ్ళా నిండు నూరేళ్ళ ఆయుష్ పోసిండు. ఇన్నంచింది ఇద్దరికి నూకలు ఉండబట్టే ఇద్దరు బయటపడ్డారు. పబ్లిక్ చూసినరా, రైళ్ళ దగ్గరనే కాదు బస్సులు ఆటోలు కార్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా జర పైలంగా ఉండండి సరేనా. కానీ తమ్ముని రక్షించిన ముచ్చటను చూస్తేనే కాళ్ళు గడగడ వణికినైపోయి. ఇయాల రేపు పానం మంచిగా లేదని దవాఖానకు పోతే ఎట్లుందుల్లా పరిస్థితి. తలకాయ నొప్పని పోయినా కూడా నిలువెల్ల స్కానింగులు, ఎక్స్రేలు, బ్లడ్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు అని చేసి ఆఖరికి ఏం లేదు చిన్న ప్రాబ్లం గంతే కోల్ వేసుకుంటే తక్కువ అవుతుందని వెళ్ళగొడతారు. సరే అన్ని దవాఖాన్లో అందరు డాక్టర్లు గట్లనే ఉంటారని కాదు కానీ చాలా మంది ఫీలింగ్ అయితే ఇదే అయి ఉంటుంది కదా. అగో అసోంటి ఒక దవాఖాన ముచ్చటనే గిది. మరి ఏం చేసిన రాడా అంటే ఈడ గింతగానం దబాయించి మాట్లాడుతుందంటే పక్క ఈమెకే ఏదో అన్యాయం జరిగినట్టున్నది. అందుకే గింత గరమైతుంది అనిపిస్తుంది కదా. కానీ కాదుల్లా, ఈమె చేయబట్టి ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లు గోసపడుతున్నారు. మ్యాటర్ ఏందనంటే ఇగో ఈడ చేతిలో పట్టుకొని చూపిస్తున్నాడు కదా ఒక అన్న. ఈ ఇంజెక్షన్ బుడ్డి అసలు రేటు 1300 కానీ దీన్ని డబ్బాల కాకుండా వేరే డబ్బాల పెట్టి 5000 ఒక అందక అమ్మిర్రట. ఆయంత కొన్నాక కీస మీద డీటెయిల్స్ చూస్తే 1300 ఉండేసరికి డబ్బా చూస్తే దాని మీద ఎక్కువ ఉందని గమనించి ఓ రక్కో ఇదెక్కడి మోసంరో, గింత అన్యాయం ఉంటుందా ఎక్కన్నానా అని ఈ మేడం గారిని అడిగితే తీసుకుంటే తీసుకో లేకుంటే లేదు నడివిడికెంచి అని ఉల్టా ఆలనే దబ్బాయిస్తుందట. ఢిల్లీలో ఉన్న చంద్రలక్ష్మి దవాఖాన అట ఇది. ఇక చూడుండ్లు ఎట్లున్నదో కథ. అరే ఇప్పటికే దవాఖాన అంటేనే దుఃఖం వస్తుంది జనాలకు. పోయినవంటే లచ్చలే ఖర్చు పెట్టాల్సి వస్తుందని అంటే ఇట్లా కూడా జనాలను ఆగం చేస్తే ఏందన్నట్టుగా. మరి ఇక గింత రచ్చైంది కాబట్టి ముచ్చట పెద్ద సార్ల దాకా పోయి ఏమన్నా యాక్షన్ తీసుకుంటారో లేదో గానీ పేషెంట్ తోటి పోయిన వాళ్ళు బిల్లు చూసి పేషెంట్ లైట్ అట్టే చేస్తున్నారు కదా కొందరు దవాఖానోళ్ళు అని గరానికి రావట్టిరు కావచ్చు. గిట్లనే అవస్థ పడుతున్న చాలా మంది. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.